వాగర్థావేగ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచె పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచె పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనము నవంబర్ 16వ తారీఖు రోజు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు, అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి, ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి గ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేదు, కానీ గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఈ తేడా గురించి మీకు తెలుసుకోవాలంటే ఈ కార్యక్రమంలో మీరు చూడండి, చాలా మటుకు మీకు అవగోచరం అవుతుంది. ఇక మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి కుజ ప్రభావము మరియు ఈ యొక్క శని ప్రభావము కొంత ఇబ్బందికర పరిస్థితులు అయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం చేత చాలా మటుకు సమస్యల నుంచి మీరు బయట పడతారని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహ సంచారంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత సంపూర్ణంగా సమస్యలు ఉంటాయి, కానీ సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, జ్యువెలరీ రంగంలో, విద్యాలయాలు, అలాగే ఫుడ్ సంబంధించినటువంటి హోటల్స్, రెస్టారెంట్ బిజినెస్ ఉన్నవాళ్ళు, అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తీర్థయాత్రలు చేసేటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ తీర్థయాత్రలు వేసే బస్సులు వేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను సాధారణంగా అంటే అనూహ్యంగా ఈ యొక్క సంవత్సరం వరకు కూడా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉండేటువంటి సమయం వ్యాపార విస్తరణ చేస్తారు, లేదా ఉన్న వ్యాపారం బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏజెంట్స్ కూడా సరిగ్గా సంపాదించుకోలేకపోతారు. అన్నిటికంటే ముఖ్యంగా నూతన ప్రాజెక్టులు వచ్చి భవిష్యత్తులో ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశాలు గోచరమవుతాయి. కాబట్టి నూతన ప్రాజెక్టు చేపట్టేటప్పుడు 1కి 6 సార్లు ఆలోచించి పనిచేయండి. ఎందుకంటే ఇది భవిష్యత్తు మీద తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు కాకపోతే తర్వాత మంచి రోజులు వస్తాయి, అప్పుడు తీసుకున్న నిర్ణయం మీకు మంచి యోగ్యతగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గృహంలో ప్రశాంతతని కోల్పోతారు, కానీ బయట మీరు గెలుస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సింది అధికారుల యొక్క అండదండలు ఉండడం వల్ల ఉద్యోగస్తులు చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారు. ప్రమోషన్లు పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. ప్రమోషన్ సంబంధించినటువంటి వాటిలో పాజిటివ్ రెస్పాన్స్ అనేటువంటిది వస్తుంది. ఇక నిరుద్యోగస్తులకి ఉద్యోగంలో లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ఫైనాన్స్ రంగంలో చేసిన వారికి మంచి ధనాదాయము, అలాగే రాని బాకీలు కూడా వసూలు అవుతాయి. ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి యువతీ యువకులకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 15వ తారీఖు నుంచి శని వక్రత్యాగము చేయడం జరిగింది. ఈ కారణం చేత అంతకుముందు వరకు అనుభవిస్తున్నటువంటి ఫలితాలకి విభిన్నంగా మీకు ఫలితాలు కలుగుతాయి. కొంతమందికి ఈ శని వక్రంలో ఉన్నప్పుడు కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు, వాళ్ళకి శుభ పరిణామాలు చూసుకోబోతున్నాయి. ఈ శని వక్రగతిన ఉన్నప్పుడు కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అవయోగాలు కలిగాయి, ఇప్పుడు వాళ్ళకి శుభయోగాలు కలగబోతున్నాయి. కాబట్టి ఇంతవరకు గత 2 నెలలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి శుభము చేకూరుతుంది. గత 2 నెలలుగా ఇబ్బందులు యోగాలు అనుభవిస్తున్న వాళ్ళకి అశుభం చేకూరబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే దైవానుగ్రహంతో ఉంటే అన్ని రకాలుగా విజయాలు పొందుతారు, కానీ దైవానుగ్రహం లేకనే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క నవంబర్ 16వ తారీఖు నుంచి
30వ తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో మీకు ధనాదాయం చక్కగా ఉంటుంది, ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ముందు గమనిక. ఈ యొక్క కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖు రోజున సందర్భంగా త్రిపురాసులకు సంబంధించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం. ఈ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాల్లో భాగంగా సర్వదోష నివారణ హోమాలన్నిటికీ పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ నదిలో బావిలో కూడా చనిపోవడం, ఇంట్లో చనిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే 60 ఏళ్ళ లోపల ఏ విధంగా చనిపోయినా ఆత్మ మోక్షాన్ని పొందదు. దీనివలన కుటుంబంలో అనేక రకాల సమస్యలు అనుకున్నవి జరగకపోవడం అనేటివి ఉంటాయి. కాబట్టి ఈ నవంబర్ 25వ తారీఖు రోజున ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేవి మనకు వీటి మాధ్యమంలో జరగబోతున్నాయి. వీటి వివరాలని మీరు కార్యక్రమం తదనంతరం తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 18, 19, 20వ తారీఖుల్లో ఈ మిథున రాశి వారు పెండింగ్ పనులని పూర్తి చేసుకుంటారు. అంటే పెండింగ్ పనులు అని అంటే ఏంటి? ఎప్పటి నుంచో చేయాలనుకున్న సంకల్పం ఇప్పుడు మీకు పూర్తవుతుంది. విందులు, వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో జీవితంలో సుఖంగా ఉంటారు ఈ 18, 19, 20 తారీఖుల్లో. ఇక 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒక జిగ్జాగ్ లాగా అనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా మనస్సు ఉత్సాహంగా ఉండకపోవడం, ఖర్చులు తోడై ఎక్కువగా మానసికమైనటువంటి టెన్షన్స్తో కూడుకున్న జీవితం 16, 17 తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక 21, 22వ తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు జరుగుతాయి. కాబట్టి వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత శుభ ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు. ఇక 23, 24 ఈ తారీఖులలో రాని బాకీలు వసూలు అవుతాయి. మీ యొక్క అవకాశాలు మీకు మెరుగుపడతాయి. అలాగే మీ అవసరాలకి బంధుమిత్రుల సహాయ సహకారాలు తోడడం వల్ల మీకు ఆ యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకుంటారు. ధన రాబడి కూడాను మీకు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 25, 26, 27 తారీఖుల్లో వాహన మరమ్మతులకి, గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి. వాహనం నడిపేటప్పుడు కూడాను జాగ్రత్తలు పాటించాలి. ఇక 28, 29 తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఆలోచనలకే పరిమితమై మీరు ఏ పని కూడా ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతారు. కావున జాగ్రత్తలు పాటించండి. ఇక 30వ తారీఖు రోజున మీరు కోరుకున్నటువంటి విధంగా ఈ యొక్క మాసం ఆఖరి రోజున ధనాదాయం చక్కగా ఉంటుంది. మీ యొక్క అవసరాలు తీరుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ చెప్పబడేటువంటి ఫలితాలన్నీ కూడాను గోచారీత్యా రాశిని అనుసరించి చెప్పబడేటువంటి. ఇందుకు విభిన్నంగా మీ యొక్క జాతకంలో ఏవైనా మార్పులు గమనించుకున్నట్లయితే మీ యొక్క జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహచారం అనగా దశాంతర్దశల యొక్క ప్రభావం వలన. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.